ఇప్పుడు స్త్రీ శక్తి సంఘటన, తర్వాత అస్మిత, అన్వేషి, అంటే మూడు చాలా ప్రభావాన్ని కలిగించిన సంస్థలు. మీ అస్మితతో మీరు చేసిన ఒక ప్రయోగం ఉంది, అంటే మహిళా ఉద్యమాలలో చాలామందిని యంగ్ యాక్టివిస్టుల్ని తీసుకోవడం, తర్వాత చాలా ట్రైనింగ్స్ చేశారు, మొత్తం గ్రామాల వరకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి కూర్చొని రాత్రంతా మాట్లాడేది వాళ్ళతోనే. మీ ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్. అదేమంటే ముందు ఒక మీటింగ్ ఇక్కడ పరేడ్ గ్రౌండ్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడ పెట్టాము. అక్కడ అందరికి రాసి మీరు రమ్మండి అంటే వీకి ఎక్కువ ఆడవాళ్ళు వచ్చేసారి, నిండిపోయారు హాల్ అంతా ఆడవాళ్ళతో. అదంతా మేమే మాట్లాడ్డాము ఇట్ట విషయం. వాళ్ళు ఎంత శ్రద్ధతో విన్నారు, ఎంత ఇదిగా వెళ్ళారంటే మాకు చాలా బాగా అనిపించింది. అది కాకుండా వీళ్ళందరి గ్రూప్స్ కూడా మాతో ట్రైనింగ్ కావాలి, మా ఆడవాళ్ళ ట్రైనింగ్ అంటే మేము అర్థం చేసుకున్నాం. ట్రైనింగ్ ఇవ్వకపోతే, ట్రైనింగ్ అంటే ఏంటి, ఫెమినిస్ట్ సిద్ధాంతాలు ఏంటి, మన హక్కులు ఏంటి, మనం ఎట్లా ఉండాలి, దీని గురించి మాట్లాడేవాళ్ళు లేకుండా అందరిని వాడిని అణచివేస్తూ ఉంటే పనికి తీసుకుంటారు, కానీ వాళ్ళు మాట్లాడితే అణచివేస్తారు. దానికి కొంచెం ఎదురుగా మనం చేసుకోవాలి. మా ఆర్గనైజేషన్ పెద్ద పేరుంది, పెద్దవాళ్ళం ఉన్న దాంట్లో, అందుకని ఎవరు డైరెక్టర్స్ మమ్మల్ని వద్దనలేదు, అందరూ పిలిచేవాళ్ళు, మేమే ఖర్చులు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. వెళ్ళి వీళ్ళతో మాట్లాడే వరకు చాలా చాలా బాగా డెవలప్ అయింది అది. అంటే మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ అస్మిత వల్ల ట్రైనింగ్స్ జరిగింది, నేర్చుకున్న వాళ్ళు చాలా సంస్థలు చేశారు మీరు. ఒకసారి మేము కూడా అనుకున్నాం, చేస్తున్నాము, చాలని చేస్తున్నాము, తిరుగుతున్నాము ఇట్లా, కానీ అసలు నిజంగా ఇది పనిచేస్తుందా చూద్దాం, మనం కూడా మనని ఎవరు రారో ఇవాల్యుయేట్ చేయడానికి, మనమే చేయించుకుంటాము ఇవాల్యుయేషన్ అన్నప్పుడు గోగుశ్యామలను పిలిచాం. గోగుశ్యామలను పిలిచి ఆమెకు అడ్రసెస్ ఇచ్చి ఇక్కడంతా మేము వెళ్ళాము. నీకు ఇష్టం వచ్చిన చోటు నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి అక్కడ ఒక రాత్రి ఉండి వాళ్ళతో మాట్లాడి. గోగుశ్యామల వచ్చి షీ వాజ్ సో ఇంప్రెస్డ్. ఎంత నేను చెప్పుకోలేను అన్నది. రాత్రంతా అసలు పడుకోబుద్ధి పుట్టదు, వీళ్ళతో మాట్లాడుతుంటే ఎంతన్నా ఎన్ని హక్కులు నేర్పించారు, ఎన్ని విషయాలు నేర్పించారు. అంటే నాట్ ఓన్లీ విమెన్, ఈవెన్ యూత్ యూస్ టు కమ్ అండ్ సే దట్ దే లెర్న్డ్ అబౌట్ దర్ రైట్స్, అబౌట్ దళిత్స్, బికాస్ వీ టాక్ అబౌట్ దళిత్ రైట్స్. అప్పుడు ఆమె చాలా మంచి రిపోర్ట్ ఇచ్చింది. అంటే అది ఇక రిపోర్ట్ వదిలిపెట్టింది, రిపోర్ట్ ఎవరికి చూపించటం లేదు, కానీ ఆమె ఎంత సంతోషపడిందంటే నేను చెప్పలే. ఇంత చాలా బాగా పనిచేశారు, అసలు ఎంత చెప్తుంటే నాకు ఇది అవుతుందని. ఈ సామల మాటలు వినే వరకు మాకు ఇంకా కొంచెం ధైర్యం పెరిగింది. ఇప్పుడు అంటే మీరు అస్మితలో ఇంకా అంటే చాలా యంగ్ యాక్టివిస్టులను కూడా నర్చర్ చేశారు. అందరూ దాదాపు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సంస్థలు పెట్టారు, చాలా నడిపిస్తున్నారు. సుమిత్ర కావచ్చు, ఉషా కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ప్రతి వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం పెడితే ఇంకా దానికన్నా ఏం కావాలి. అక్కడి పువ్వులు పండ్లు అంటే అదే కదా. ఇప్పుడు అస్మిత లేకపోవడం వల్ల నష్టం ఏం లేదు, ఎందుకంటే అస్మిత నుంచి పెట్టుకొచ్చిన వాళ్ళు ఎంతో మంది ఎన్నో ఆర్గనైజేషన్స్ నడుపుతున్నారు. ఇక్కడ మనకు తెలిసి సుమిత్ర, శాంతి, తన ఉషా ఉంది. అక్కడ ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు, చాలా ఉన్నారు. సో అంతకన్నా వి ఫినిష్డ్ ఆ జాబ్, అయిపోయింది, మా రోల్ అయిపోయిందని అనుకోవాలంతే.